హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మోనికా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పులిహోర. ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిలను కూడా తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అలాగే ఆనియను, టమోటాను కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దబర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకున్నాము. ఆవాలు వేగిన తర్వాత ఇందులో 2 మిరపకాయలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి బాగా దోరగా వేయించుకున్నాము. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఆనియన్ కూడా వేసి వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరింపాకు యాడ్ చేద్దాము. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్నాము. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాము. పచ్చిమిర్చిని కూడా కొద్దిసేపు వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా యాడ్ చేద్దాము. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకున్నాము. టమోటా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాము. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ యాడ్ చేద్దాము. మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు యాడ్ చేద్దాము. మనం ఆల్రెడీ టమోటా వేసింటాం కాబట్టి పులుపుకు తగ్గట్టు చూసి తీసుకున్నాం చింతపండు. ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని బెండకాయలను ఉడికిన తర్వాత ఒకసారి గరిటతో ఇలా మ్యాష్ చేసుకునే సరిపోతుంది. లేదా మనం పప్పు రుద్దితే కట్టితో ఇలా ఒకసారి మ్యాష్ చేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ పులిహోర. సంగట్లేకైతే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.